సంతోషం. గరికపాటి నరసింహారావు గారికి స్వర్ణభారత్ ట్రస్ట్ తరఫున కృతజ్ఞత తెలుసాను. చాలా చక్కగా చేశారు. ఇప్పుడు పెద్దలు వచ్చిన తర్వాత మీకు సన్మానం చేసిన తర్వాత వెళ్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చిన మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే స్వర్ణభారతి స్ఫూర్తి ప్రదాత పెద్దలు 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని, అలాగే ఉషమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. అలాగే కొల్లు రవీంద్ర గారిని వేదిక మీదకి రావాల్సినాం. నువ్వు అలాగే ఎంపీ బాలశౌరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గారిని, అలాగే విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు, సుజనా చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సినాం. అలాగే మండవ ప్రభాకర్ రావు ప్రెసిడెంట్ స్వర్ణభారత్ ట్రస్ట్, అలాగే మైనేని రాజయ్య గారు ట్రస్టీ, అలాగే అట్లూరి అశోక్ గారు ట్రస్టీ, అలాగే చుక్కపల్లి ప్రసాద్ గారు సెక్రటరీ స్వర్ణభారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్, అలాగే పరదేశ్ గారు, అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాయి. అమ్మా మీరు శ్రీమతి శారద గారు గరికపాటి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. వచ్చే ఏడాదికి స్వర్ణభారత్ స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ స్ఫూర్తి వెంకయ్యనాయుడు గారిది అయితే దీన్ని వెనకాల ఉండి నడిపిస్తుంది మొత్తం దీపమ్మ. సంసార బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలతో పాటు ఈ ట్రస్ట్ను కూడా ఎంతో సమర్థవంతంగా ఇన్నేళ్ళు 24 ఏళ్ళ నుంచి ఒక్క అన్వాంటెడ్ ఇన్సిడెంట్ రాకోకుండా ఎంతో క్రమశిక్షణగా ఇక్కడున్న లక్షలాది మందికి ట్రైనింగ్ అయ్యి చేశారు. ఇవాళ ముందుగా దీపమ్మని స్వర్ణభారత్ ట్రస్ట్ గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మరొక మారు మీ అందరికీ ఈ విశ్వసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వర్ణభారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్కి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే విజయవాడ చాప్టర్ స్వర్ణభారత్ ట్రస్ట్లో నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని పెద్దలు మాకెంతో ఆప్తులు స్వర్ణభారత్ ట్రస్ట్ శ్రేయోభిలాషులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే 2016 ఫిబ్రవరిలో 18వ తారీఖున ప్రారంభం చేయటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2024 సంవత్సరంలో మార్చి 30వ తారీఖున ఉగాది నాడు ఇక్కడ అదే నైపుణ్య శిక్షణా సంస్థలో సువెన్ ఫార్మా మరియు LSSDC వారి సహకారంతో ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్లో నైపుణ్య శిక్షణా కేంద్రం ఈరోజు వారి స్వహస్తాలతో మరియు స్వర్ణభారత్ ట్రస్ట్ స్ఫూర్తి ప్రదాత మా నాన్నగారు శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు ఇంకొక శిక్షణా కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించుకోవటం జరగటం మాకు చాలా చాలా ఆనందకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
గతంలో. కానీ ఎప్పుడు కూడా స్వర్ణ భారత్ ట్రస్ట్ చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ దాన్ని ఇంకా మెరుగుపరుస్తూ ఎలా మనం ఇంకా ముందుకు ఎలా తీసుకురాగలమని అప్పుడు చూసిన కార్యక్రమాల వివరాలు కూడా గుర్తుపెట్టుకుని ఇప్పుడు చూస్తుంటే ఈ ప్రాంగణంలో జరిగిన ప్రతి కార్యక్రమం ఇంకా గుర్తుంచుకుని మాకు దాన్ని గుర్తు చేస్తూ మాకు చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అంకుల్. ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు ఎలా తీసుకెళ్ళొచ్చని చాలా మంచి సూచనలు ఇచ్చారు. దానికి అది ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని, అలాగే మీ అందరికీ కూడా తెలుసు గత 24 సంవత్సరాలుగా స్వర్ణ భారత్ ట్రస్ట్ వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణలో అవనివ్వండి, వైద్య సేవల్లో అవ్వండి, లేకపోతే విద్య, పలు రంగాల్లో సేవలు అందిస్తూ ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లేకుండా రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తున్న సంస్థ. 2001 ఆగస్టులో నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నాన్నగారి స్వగ్రామం దగ్గరలో ఉన్న వెంకటాచలం మండలంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ మొదలైంది. నాన్నగారు 10 మంది మిత్రులతో కలిసి నేను మేనేజింగ్ ట్రస్టీగా అన్నీ తానై ఉన్న నాన్నగారు స్వర్ణ భారత్ ట్రస్ట్ వెనకాల ఉండి నడిపించడం తప్పించి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆయన ఆలోచన విధానాన్ని ముందుకి ఎలా తీసుకెళ్లాలని ఒక 25 సంవత్సరాలకు సరిపడా ఒక ఆలోచన విధానాన్ని మా ముందు ఉంచటం, దాన్ని మా బాధ్యతగా తీసుకుని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. దానిలో భాగంగానే 2011లో చాలామంది మిత్రులు నెల్లూరులో బాగా జరుగుతుంది కదా, మీరు మిగిలిన దగ్గర కూడా ఎందుకు చేయకూడదు అని అన్నప్పుడు కూడా ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే ఒక సంస్థ పెట్టడమో, ఒక ప్రాంగణం తీసుకుని అక్కడ ఒక భవనం నిర్మించడం చాలా సులువైన పని. కానీ దాంట్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి దాన్ని ముందుకు తీసుకెళ్ళటం, సజావుగా నిరంతరం అది జరిగేలాగా చూడటం. ఎందుకంటే ఒక పని మొదలు పెడితే దాన్ని ఆపకూడదు అనేది నాన్నగారి ఆలోచన. మా అందరి భయం కూడా అదే. ఎందుకంటే దీంట్లో చీమ చుట్టుకుమన్నా కానీ వెంకయ్యనాయుడు గారి దగ్గర చీమ అలా చుట్టుకుమనింది ఏంటి అని అంటారు. అది ఒక చాలా బాధ్యతతో కూడుకున్న పని. సో ఎలాగా ఎంతోమంది చెప్పినా కానీ ధైర్యం సరిపోలేదు. కానీ తుదికు 2015లో విజయవాడలో ఆ ఆలోచనకి ఒక రూపం దాల్చి 2015 జనవరిలో భూమి పూజ చేసి ఇక్కడ ఆత్కూరులో ఈ విజయవాడ చాప్టర్ మొదలుపెట్టడం జరిగింది. 2016లో ఈ ప్రాంగణంలో ఇక్కడ ఈ శిక్షణ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టడం జరిగింది. దాని తర్వాత 2017-18లో హైదరాబాద్లో ముంచిందల్లో మరింత విస్తృత, అంతకుముందు కూడా హైదరాబాద్లో సేవ చేసేవాళ్ళం, ఇంకొంచెం విస్తృతంగా సేవలు స్వర్ణ భారత్ ట్రస్ట్ అందించడం జరిగింది. స్వర్ణ భారత్ ట్రస్ట్ గ్రామీణ భారత